కవిత సస్పెన్షన్ వేటుపై బీఆర్ఎస్ మహిళా నేతలు స్పందించారు. ఇటీవల కాలంలో కవిత వ్యాఖ్యలు ప్రవర్తన పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని, అందుకే ఆమెను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. కన్నబిడ్డల కంటే పార్టీనే ఎక్కువని ఈ నిర్ణయంతో కేసీఆర్ చాటి చెప్పారని వారు అన్నారు. కేసీఆర్ గారికి కన్నబిడ్డ. కేసీఆర్ గారు ఉద్యమం చేసే రోజు పార్టీకి నష్టం లేదా తెలంగాణకు నష్టం జరిగితే, అది ఇక్కడి నుంచి జరిగితే సొంత పిల్లలన్నా సొంత కుటుంబ సభ్యులన్నా చూడను, ఉపేక్షించను, తప్పకుండా చర్యలు తీసుకుంటా అని చెప్పారు. అందుకనే ఈరోజు పేగుబంధం కంటే వారిని నమ్ముకున్న కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష మేరకు, వారి ఆలోచన మేరకు మరి ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ 20 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజు నుంచి అలుపెరుగని పోరాటం, ఒంటి కాలి మీద నిలబడి లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి కవిత గారు మాట్లాడే తీరు, పద్ధతి పార్టీకి నష్టం చేస్తుంది. కాబట్టి పార్టీకి నష్టం చేసే ఎంత పెద్ద నాయకులైనా, అది కన్నబిడ్డ అయినా, కన్న కొడుకైనా, పేగుబంధమైనా, కార్యకర్తలకు నమ్ముకున్న సైనికుల కంటే ఇది ఎక్కువ కాదు అని చెప్పి ఈరోజు కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఏంది, పార్టీ పుట్టింది ఎట్లా, ప్రస్థానం ఏంది, భవిష్యత్ ఏంది అనే విషయాల గురించి చాలా కూలంకుషంగా కేసీఆర్ గారి ప్రసంగంలో మనందరికీ అర్థమైనప్పటికీ ఎందుకో కవిత గారికి మాత్రం అది అర్థం కానట్టుంది. పార్టీ ఎంత, ఉంటే ఎంత, పోతే ఎంత అంటే, కవిత గారు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి 2 సార్లు మీకు పార్లమెంటు నియోజకవర్గంలో 2 సార్లు బీఫామ్లు ఇచ్చే అవకాశం ఇచ్చింది పార్టీ. 2 సార్లు మీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది పార్టీ. ఎట్లా మర్చిపోయినారు మీరు? ఏ విధంగా మర్చిపోయినారు మీరు? పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అంటున్నారు. క్షేత్రస్థాయిలో అడుగు పెట్టండి. ఈరోజు పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని నిలిచే పరిస్థితి వచ్చింది. మీకు మీరుగా మీ స్థాయిని తగ్గించుకున్నారు తప్ప ఇంకొకటి కాదు. కేసీఆర్ గారు ఒకటే చెప్పేది, కుటుంబ సభ్యులైనా ఎంతటి వారైనా తప్పు చేస్తే పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ఉపేక్షించేది లేదు. ఏదైతే కేసీఆర్ గారు అన్నారో, సత్యవతకు అన్నట్టు పేగుబంధం కంటే కూడా పార్టీ బంధం, ప్రజాబంధం, కార్యకర్తలున్న బిడ్డల బంధం గొప్పది అని చెప్పి సాక్షాత్ ఇవాళ ఏదైతే వారు నిర్ణయం తీసుకున్నారో అదే సాక్ష్యంగా, అంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఆ రోజు తెలంగాణ కోసం పడంగా ఆయన ప్రాణాన్ని పెట్టిరు. ఇవాళ తన కుటుంబం సైతం, తన పేగు బంధాన్ని సైతం కూడా లెక్క చేయకుండా పార్టీ సంక్షేమం కొరకు, ప్రజల కొరకు కేసీఆర్ గారు ఇవాళ మా గొప్ప మహానుభావుడు నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు నిల్చొని ఏదైతే కవిత గారి మీద తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం.